లూకా సువార్త 9వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారు కనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరిదేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచారము చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచక యుండెను. ఎలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచెననియూ, కొందరు ఏలియా కనబడెననియూ, కొందరు పూర్వకాలపు ప్రవక్తయొకడు లేచెననియూ చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనమీ అరణ్యములో ఉన్నాము గనక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చేసుకుని ఆహారము సంపాదించుకొనున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీయూ లేదు. మేము వెళ్లి ఈ ప్రజల అందరి కొరకు భోజన పదార్థములు కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండపెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తికొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళు ఎత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారినడగగా, వారు బాప్తిసమిచ్చు యోహాననియూ, కొందరు ఏలియావనియూ, కొందరు పూర్వకాలపు ప్రవక్తయొకడు లేచెననియూ చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. మనుష్యకుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. అక్కడ నిలిచి యున్నవారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి
8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్న వారందరూ నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాము చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడిలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచిన వాటిలోను ఒకటియు ఆ దినములలో ఎవనికిని తెలియజేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో, ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను నీ వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొర్రపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడగ విరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడయ్యుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచకుడి. మీకు విరోధి కానివాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మాజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరియొక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని అతనితో చెప్పెను.
అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరియొకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరియొకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసు వాడెవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను.